మాట్లాడతాను. అందరికీ శరాతి బిడ్డలారా, ఇక మరి మీ నర్సే తాత ఇలా రావ చక్కని శుద్ధులు గమ్మత్ ముచ్చడు పట్టుకుని రానే వచ్చిండు. మరి అందరూ తిరిగి తయారుగా ఉన్నట్టేనా? ఇక మరి ఆలస్యం ఎందుకు రో తలకే వాటిని చూద్దాం మరి ముందుగాల. దెబ్బ మీద దెబ్బ, మల్లారెడ్డికి సావే మిగిలింది. అబ్బా చెల్లుకు చెల్లు ఇంకెందుకయ్యా గిల్లుగల్లు. కవిత అరెస్ట్ మంచిదేనాట, అన్నా బావ నవ్వులాట. కేసీరావుకు పాపమే తగిలిందటనులా. పార్టీ పన్ను మీద ఉన్న సోయి ప్రజల మీద లేదా? దాటం పెడితే కానివేళ్లకు కందులే గుగ్గిలైనాయి అన్నట్టు. వాయ్యా మాజీ మంత్రి మల్లారెడ్డి బతుకు కూడా చిత్తడ అయింది అడనురా అని అన్యాయం పాడుబడా. ఇక మరి పెద్ద మనిషి గోస ఏందో చూద్దాం పని మనం కూడా. తానుగాకు కస్తూరాకు ఏనుగు దొక్కినా పలపల అన్నట్టు పాపం మాజీ మంత్రి మల్లారెడ్డికి దెబ్బ మీద దెబ్బ తాకుతుంటే వల 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 పోస్తున్నాడనురా. ఎంతగా ఆడికొచ్చే మల్లారెడ్డి బతుకు. ఒకప్పుడు ఎట్ట ఉండే మల్లారెడ్డి పేరు కారు జొన్న కోడెకు కైలాసం కావాలన్నా అన్నట్టు జబ్బలు జరుచుకొని మీసాలు లేకపోయినా మెలేసినట్టు యాక్టింగ్ చేసి తొడలు కొట్టి సవాళ్ళ మీద సవాల్ వేసినోడు ఇప్పుడు సాబిగోరం కాడ వండే కాడికి వచ్చినాడనులా మల్లారెడ్డి కథ. మొన్న పార్కులో కబ్జా పెట్టి కాలేజీ కాడికి రోడ్ వేసుకుంటాని తెలిస్తే ఇక 7 కాడికి ఖరాబ్ చేసి పాడు చేసిరు అధికారులు. ఇక నిన్న చెరువు సిక్కం భూమిలో కబ్జా పెట్టి కాలేజీ కడితే అధికారులు వచ్చి అవాంతా నూకేసిరి, జేసీబీ పెట్టి 7 కాడికి కూలగొట్టిరి. ఇక ఈ పంచాయతీలు పాదమరపు కాకముందే మళ్ళీ ఇంకో పంచాయతీ మోపై మల్లారెడ్డి కాలేజీలో అగ్గి పర్వతాలు బద్దలవుతున్నాయి. ఈ లడాయి సల్లగుండా కారు చిచ్చుకు గార్పు తోడైనట్లు కారు జంగు పట్టేసరికి చెయ్యి వెన్న ముద్దలకు బదులు మన్ను ముద్దలు తినబెడుతున్నాడనుల్లా మల్లారెడ్డికి. అయితే మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో 60 మంది విద్యార్థులను ఉత్త పుణ్యానికి డిటైన్ చేసిరని పోరగాళ్ళు పంచాయతీకి దిగి రచ్చ చేస్తుర్రులా. ఇగో ఇనూరు ఏమంటుర్రో. ఎందుకంటే ఐకార్ ప్రకారంగా చూసుకుంటే మనకి ఓన్లీ క్రెడిట్ ప్రకారంగానే డిటైన్ చేయాలి, కానీ మాకు ఒక్క సబ్జెక్ట్ ఉందని డిటైన్ చేస్తున్నారు. దీనివల్ల మాకు థర్డ్ ఇయర్ అనేది ఒక 1 ఇయర్ వేస్ట్ అవుతుందన్న. అది కాదమ్మా రావాలంటే ఎవరైతే వాళ్ళకి ఒక్క సబ్జెక్ట్ ఫెయిల్ అయినా వాళ్ళకి బయట తీసుకొని న్యాయం చేయాలి ఎట్లయినా. ఇక ఇదే సందుగన్న మైనంపల్లి హనుమంతన్న కార్తీక మాసానికి కదులంద ముందున మాఘ మాసానికి నా మహిమ చూపిస్తా అన్నట్టు సరిపోనే జమిడిగా వేసుకుంటులా. ఇగో ఈనూరి భూములు కాపాడండి, భూములు కాపాడండి, విద్యార్థులను కాపాడండి. ఏదైతే గతంలో గత ప్రభుత్వ సపోర్ట్ తో యూనివర్సిటీస్ పెట్టారో ప్రైవేట్ యూనివర్సిటీస్ అక్కడ రిజర్వేషన్స్ రద్దు చేశారు. ఇది చాలా అన్యాయం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ ప్రైవేట్ యూనివర్సిటీలో మరి నా పర్సనల్ ఫీలింగ్, బీద వారికి తల్లిదండ్రి లేని వారికి ఫ్రీగా ఉచితంగా చదివించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నా. ఏదైతే విద్యార్థులకు ఇక్కడ అన్యాయం జరిగిందో, గతంలో దీంట్లో మర్డర్లు జరిగాయో, సూసైడ్లు జరిగాయో మీ అందరికి కూడా తెలుసు. ప్రభుత్వం అండతో, మంత్రి అండతో అది బయటకు రాకుండా తప్పిపుడ్చారు. అవన్నిటిని కూడా బయటకు తీస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇక ఈ పంచాయతీ ఇట్టముంటే కార్యం నాడు తల ముంచుకొని కలకాలం తలెత్తి బతుకొచ్చు అన్నట్టు ఇప్పుడు మీడియా ముందు మాట్లాడకపోతే కాలేజీ వాళ్ళు భయపడ్డారన్న పేరు వస్తుందని ఇగో ఈ మేడం ఏమనుకొస్తుందో. కెమెరా ఇక్కడే లైవ్ ఉంది కదా, మీరే ఒక రౌండ్ కొట్టండి. ఒక నిమిషం సార్, మీరే పోండి, మీరే వీడియో తీసుకోండి. లైవ్ ఉంది కదా, మీరు వెళ్ళండి. ఇప్పుడు సార్ ఒక నిమిషం, లెట్ మీ కమ్. అక్కడ ఉండేది మొత్తం హైడ్రోఫోనిక్స్ వాళ్ళే పొలగొట్టింది, ఎక్విప్మెంట్స్ అంతా వాళ్ళే పొలగొట్టింది. అంటే దీంతో బాగా పడుతుంది ఇన్స్టిట్యూషన్. ఒక నిమిషం, దీంతో బాగా పడుతుంది ఇన్స్టిట్యూషన్. ఇఫ్ యూ హ్యావ్ అ ప్రాబ్లమ్
that the college institutions does not have enough equipments. మరి వాళ్ళు వచ్చి పలకొట్టేస్తారు కరెక్టా? నో. రెండోది, మీరు ఫ్యాకల్టీ గురించి అడిగారు. మన దగ్గర ఫ్యాకల్టీ ఇప్పుడే ఉన్నారు. యూ కెన్ వెరిఫై, విల్ గివ్ యూ ద సర్టిఫికేట్స్ అండ్ ఆల్ దట్. అండ్ వన్ మోర్ థింగ్, ఇది ఎంత దీనికి ఒక రెగ్యులేటరీ బాడీ ఉంటుందండి. I would like to represent myself in front of the regulatory body, not political body. దీనికి regulations ఉన్నాయి. Ask them to go through regulations. Ask them to come through us through a proper regulatory body. ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషన్స్ కి ఒక పొలిటికల్ ఎజెండా చేయకూడదు. కాలం కలిసి రానప్పుడు ఆడే తేరై కలుస్తుంది అన్నట్టు మైనంపల్లి రోహిత్ కూడా మల్లారెడ్డి మీదకి బుసలు కొడుతుండోలా తాసుబాబు లెక్క. ఇగో ఏమంటుండో ఈనూరి ఏం మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ అంటే ప్రజలు అంటే ఏది మాట్లాడినా నమ్ముతారని చెప్పి ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ. ఇది చాలా చాలా తప్పు. మీకు పాపం కలిగి పురుగులు పడిపోతారని చెప్పి కూడా మరి మీ ద్వారా వాళ్ళని తెలియజేసుకుంటా ఉన్నారు. మీరు ఏమైనా ప్రశ్నలు ఉంటాడు ప్రభుత్వం ఎంక్వైరీ నేర్పిస్తున్నారు. తప్పకుండా ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాం, మరి అధికారులతో మాట్లాడతాం. తప్పకుండా ఎంక్వైరీ చేసి మరి వాళ్ళ ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్ని కూడా బయటకు వచ్చే విధంగా మేము పనిచేస్తామని. యాజ్ పర్ నామ్స్ ప్రకారం పిల్లలు సప్లీస్ ఉన్నాయి, అటెండెన్స్ లేదు, డిటైన్ చేసి ఉన్నారు. నేను ఒక్కటి చెప్తా ఉన్నా, ఇప్పుడు వాళ్ళు 20-25 మంది అంటా ఉన్నారు. మీకు విజువల్స్ మీరున్నారు అక్కడ, పొద్దున వేల మంది ఉన్నారండి. ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు? మాట్లాడడానికి అర్థం ఉన్నదా? 25 మందా? 25 మందా? వేల మంది కొట్లాడుతూ ఉన్నారండి, వేల మంది పోరాడుతూ ఉన్నారండి. పేరెంట్స్ ఫోన్ చేస్తే కనీసం ఫోన్ ఎత్తారంట. బౌన్సర్లను పెట్టి నూపిస్తా ఉన్నారంటే వాళ్ళని ఒకటి అడుగుతా ఉన్నా, కాలేజ్లలో బౌన్సర్లు ఏమవసరం అండి కాలేజ్లో? నాకు అర్థం కాదు. అంటే ఏది పడుతుందా? మీ దగ్గర పైసలు ఉంటే ఏది పడుతుంది? మీరు పైసలు ఉంటే వేరే వాళ్ళని మేనేజ్ చేస్తారేమో, మమ్మల్ని మేనేజ్ చేయలేరు. మళ్ళా చెప్తా ఉన్నా, మీ అయ్యలు తాతలు ముత్తాతలు దిగొచ్చినా మమ్మల్ని మేనేజ్ చేయలేరు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. గట్టిగా కొట్లాడతాం, ప్రజల కోసం కొట్లాడతాం, విద్యార్థుల కోసం కొట్లాడతాం, స్టూడెంట్స్ కోసం కొట్లాడతాం. అన్యాయంని బయటికి తెచ్చే విధంగా, వాళ్ళకి న్యాయం జరిగే విధంగా పోరాడతామని చెప్పి మీ అందరికీ తెలియదు. ఇక మరి తొండ ముదిరి ఊసరెళ్ళైనా ఈ పంచాది ఎందాకపోతుందో ఏమోనులా. కారానికి రారాని పాటలు అన్నట్టు కాలం కలిసిదాకా మల్లారెడ్డి దుకాణం నడవక దుఃఖిస్తూ శోక సంద్రంలో మునిగిపోయిందని ఈ నోట ఆ నోట గుసగుస పెట్టుకుంటున్నాడనులా. పాడైపోను మరి పాపం పంట పండి పాడైందా ఏదిలో కథ పాడువాడు. కడగండు దేశానికి తిప్పలు అన్నట్టు ఇప్పటికే మా కేసీరామయ్య ఓడిపోయినందుకు 30 తిప్పల పడి అడిగోస అరిసేమో ఆ సీతమ్మ చెర ఎలా వస్తుంటే వేరేకో మళ్ళీ ఈయనేంది ఏమో నగరంగా ఈ పలకం పెట్టి రేవంతమయ్య ఏదో మళ్ళా జాతకం చెప్తుండో. ఈయన జాతకం అనుకుంటా వాయ్య పాడి కౌశిక్ రెడ్డి చల్లగుండు పాచిపోయిన ముచ్చలు తీసుకొని వచ్చిండు మన అమ్మానుసులకు కిందంపై కుదిరిలో పెడితే విచ్చి వీధిలో పడ్డట్టు మేము మా కార్యకర్తలను కష్టపడి దానం నాగేందర్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఈ రేవంత్ రెడ్డి ఎట్లా గేట్లు తెరుస్తాడు, ఎందుకు కౌలించుకుంటాడు అని పాడి కౌశిక్ రెడ్డి మస్తు కష మీద లెంకలు కొడుతుండులా. ఇక ఏందో ఇనూరి చెప్పే నీ బాధ ఏందే ఓ కౌశికనా? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు, పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఏమని చెప్పింది? రాజీనామా చేయకుండా పార్టీ ఫిరాయించిన వాళ్ళను రాళ్లల్లో ఊర్లలోకి వస్తే రాళ్లతో కొట్టండి అని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నా. వాళ్ళను రాళ్లతో కొట్టించే బాధ్యత నేను తీసుకుంటా. ఒక పార్టీలో గెలిచి ఒక పార్టీలో చేరినోని రాళ్లతోని కొట్టి చంపాలన్నాడు. మరి ఇవాళ ఈ మాట నేనంటలేను, ఇది రేవంత్ రెడ్డి గారు అన్నదే మీకు గుర్తు చేస్తా ఉన్నాను. మరి ఇవాళ రాళ్లతోని కొట్టి చంపుతారా? మరి ఇవాళ ఏం చెప్తారు? యావత్ తెలంగాణ ప్రజలకి జవాబు ఏం చెప్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మరి నువ్వు నేర్పిన విద్యయే నీరజాక్ష అన్నట్టు గతంలో 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కారెక్కించుకుంది మీ కేసీరావు నాటగానే. మీరు చూపిన తొవ్వెల్నే మేం పోతున్నామని కాంగ్రెస్ వాళ్ళు అనబెట్టింది. అరే చెల్లుకు చెల్లు అయినాక కుంభరావానికి నిప్పు ముట్టించినట్లు లోటల రాళ్ళేసి లొడలొడ అనిపించుడేందే ఈ సప్పుడు సలగుండా అని ఈ ముచ్చట ఇంటున్న జనాలు ఒకటే గుసగుస పెట్టుకుంటున్నాడనులా. నన్ను కొట్టినందుకు నా పాపం తగులుతుందన్న. తగిలిందా తగలలేదా ఇంకా కూడా నేను శపిస్తూనే ఉంటా, కానీ చెప్పించా. ఎందుకంటే నువ్వు ఒక దారికి వస్తున్నావు కాబట్టి. ఇక మరి నేను చెప్పినట్టు చెయ్యి, నీకు ఏ కష్టం వచ్చినా నేను ఆదుకుంటా, నన్ను నమ్ము అని అనుకొస్తుండులా ఈ లీడరు. మరి ఎవరిని అంటుండు, ఎందుకు అంటుండు, ఎవరు అంటుండ్రు ఇందాం పై.
వింటున్నారులో ఓ లీడర్లు జర చెవు పెట్టి మంచిగా ఇరుర్రి. ఎవరన్నా అక్రమంగా అడ్డదారిని సంపాదించిన పైకంతో సిబిఐ ఈడీ వాళ్లకు భయపడుతూ రాయేంది? ఏం భయపడకుర్రో నేనున్నా అంటుండు ప్రపంచ శాంతి దూత ప్రజాశాంతి పార్టీ పెబ్బ కే పాల్సారు. ఓ పాల్సారు ఇక కానీ అయ్యా నీ కొలపురం. సిబిఐ భయ ఉంటే నా దగ్గరికి రండి, ఐటీ రైట్స్ భయ ఉంటే నా దగ్గరికి రండి, నేను మిమ్మల్ని కాపాడు. సిబిఐ భయ ఉంటే నా దగ్గరికి రండి, ఐటీ రైట్స్ భయ ఉంటే నా దగ్గరికి రండి, నేను మిమ్మల్ని కాపాడు. అమ్మని కడుపు చల్లకుండా ఓ పాల్సారు పాపం ఈడీ కేసులో ఇరుక్కున్న కవితక్కను జర కాపాడరాదయ్యా, నీకు పుణ్యం ఉంటుంది. ఈరోజు కవితకి ఎవరైనా బెయిల్ ఇస్తారా? న్యాయంగా నేను పోరాడితే బెయిల్ ఇప్పించగలను. ఇవాళ కేసీఆర్ కంప్లీట్గా ఫినిష్ అయిపోలేదా? 100 సార్లు 1000 సార్లు నేను చెప్పలేదా కేసీఆర్ మార్పు చెందు లేదంటే నిన్ను చిత్తుగా ఓడిస్తామని, మార్పు చెందు లేదంటే నిన్ను చిత్తుగా ఓడిస్తామని. అమ్మ అయితే ఈ ఓటమిలో నీ పాత్ర కూడా ఉందా పాల్సారు? సరే ఏమో కానీ ఇప్పుడు కేసీరావు బిడ్డ కవితమ్మ చాలా సిక్కుల్లో పడ్డదయ్యా పాపం, జర్ర కాపాడు సారు. నన్ను కొట్టించావు May 2, 2022 సిరిసిల్లలో మీ కొడుకుతో నన్ను కొట్టించావు, అనిల్ రెడ్డితో నన్ను కొట్టించావు, ఆ రోజే చెప్పించాను. నువ్వు మస్ అయిపోలేదా? ఇప్పుడే నా గుండె అది చనిపోవా? నీ నాలుక మీద మచ్చగిట ఉన్నదా ఏంది సారు? అరే నువ్వు ఏమంట శాపన పెట్టినావో గజనే అయింది పాపం కేసీరావుకు. పాల్సారు జర కేసీరావును క్షమించి నీ శాపం వెనకకు తీసుకొని కేసీరావు కుటుంబాన్ని ఆదుకొని ఎక్కువ సీటు గెలుస్తట్టు జర జయరాదయ్యా, బాగుంటుంది నీ వాంఛను. నీ రుణం తప్పకుండా తీర్చుకుంటాడు కేసీరావు. ఇంకేమన్నా చెప్తావా సారు? చెప్పు ఏమన్నా ఉంటే. నేను నిన్ను క్షమిస్తా. నువ్వు బాబు మోహన్కి వరంగల్లో మద్దతు, నేను నిన్ను 12 సీట్లు మినిమం గెలిపిస్తాను. వింటున్నావయ్యో ఓ కేసీరావు, నువ్వు అట వరంగల్లో బాబు మోహన్కు మద్దతు ఇచ్చి గెలిపిస్తే నీకు పెట్టిన శాపం వెనుకకు తీసుకొని నీ బిడ్డ కైతమ్మకు బెయిల్ ఇప్పించాడట సారు. ఇక నువ్వు ప్రశాంతంగా తమాషగా నిద్రపోవచ్చు. మరి చూడు జర ఆలోచన చేయి మరి. ఇక సచ్చు పడిపోయిన బీఆర్ఎస్ కోయిలాగారు నీ దండం పెట్టి నిన్ను అలా అసలేదు కాసులో ముసరేద్దు లెక్కకు వచ్చిన కొడుతుర్రా, ఫోన్ వెళ్తుర్రా. మరి వాళ్ళు కూడా ఇవ్వాలి మరి మన అమ్మానుసులకు వచ్చారు. మరి ఏం మాట్లాడతారు ఏంది ఏం కథ వాళ్ళ ఆంబాయి ఏదో మార్చుకున్నాం. కాలే కడుపుకు మండే గంజి అన్నట్టు కాయకర బీకర ఒరుతున్నావు ఏం సంగతే ఓ అన్న సీనన్న చెప్పే. అన్ని కులాలని పేద వర్గాలను నడిపేది కడుపులో పెట్టుకుంది కేసీఆర్ గారు ఒకటే. అన్ని కులాలని పేద వర్గాలను నడిపేది కడుపులో పెట్టుకుంది కేసీఆర్ గారు ఒకటే. ఆహా అట్టనా. మరి కాలు జారిన కుక్కకు నీళ్ళంటే భయం అన్నట్టు కేసీరావు అంటే జనాలు ఎందుకు భయపడి దూరం పెట్టిరే సీనన్న? గది కూడా చెప్పరా అదే ఇప్పి. ఈరోజు కవిత గారి అరెస్ట్ కూడా మేము ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే దేశంలో ఇంకా చాలా ఉన్నాయి. లక్షల కోట్లు మింగినటువంటి వాళ్ళు, విదేశాల్లో పోయి హాయిగా ఉన్నటువంటి వాళ్ళు, బ్యాంకులు ఎగ్గొట్టి లక్షల కోట్లు తీసుకొని పోయినటువంటి వాళ్ళకు మరి ఎంతో మంది ఉన్నారు. ఆహా వాళ్ళు చేసిరని వాళ్ళు మంది కొంపలు ముంచిరని మీరు కూడా గట్ట చేసినందుకే జనాలు సరైన తీర్పే ఇచ్చిర్రు గానే సీనన్న. మరి ఇంకా చెప్పే సీనన్న ఏం ముచ్చట్లు? తప్పును ప్రశ్నిస్తే కూడా దాని మీద కేసులు పెట్టడం, వెతికి ఎక్కడెక్కడ ఉన్న అప్లికేషన్స్ అందించి టార్గెట్ చేసుకోవడం, తప్పును ప్రశ్నిస్తే కూడా దాని మీద కేసులు పెట్టడం, వెతికి ఎక్కడెక్కడ ఉన్న అప్లికేషన్స్ అందించి టార్గెట్ చేసుకోవడం, తప్పును ప్రశ్నిస్తే కూడా దాని మీద కేసులు పెట్టడం, వెతికి ఎక్కడెక్కడ ఉన్న అప్లికేషన్స్ అందించి టార్గెట్ చేసుకోవడం. అబ్బా కరెక్ట్ మాట్లాడినవే సీనన్న. ప్రశ్నించే గొంతుకలను ఎంతమంది మీద కేసు పెట్టిరో జనాలకు తెలియదానే. అంత ఏజోళ్ళు అనే జనాలు నీ అన్యాయం పాడుబడ. ఇక నువ్వు ఆగే ఓ సీనన్న. లింగన నువ్వు రా లైన్లకు, నువ్వు చెప్పే ఏం సంగతి? అందుకనే ఇవాళ ఒకరిద్దరు కొంతమంది మా పార్టీ వాళ్ళు కూడా రాజకీయ లబ్ధి కోసమో వ్యాపారాల కోసమో వాళ్ళ బెదిరింపులకు లోనయ్యో ఏదో ఒకరిద్దరు పోవచ్చుగాక. అయినా కూడా టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ కోసం పుట్టిన పార్టీ. కేసీఆర్ వచ్చుడో తెలంగాణ వచ్చుడో అని ఉద్యమం చేసి సాధించిన ఈ తెలంగాణను కాపాడుకునే బాధ్యత కూడా మా మీదనే ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఖచ్చితంగా తెలంగాణ అభివృద్ధి కోసమే పనిచేసే పార్టీగా మేము ఈ పార్టీని కాపాడుకుంటాం. ప్రజల మనిషి పార్టీ పండును కాపాడుకున్నారు, పార్టీ పండును పెంచుకున్నారు. పండు మీద ఉన్న సోయి ప్రజల మీద లేదనే జనాలు కారును షెడ్డుకు పంపించిరటనే లింగనా. ఇక నువ్వు కూడా ఆగే నీ పాడిగాను ఏ ముచ్చట్లో మీ ముచ్చట్లు చదవకుండా ఓ ఈశ్వరనా కొప్పులు ఈశ్వరనో అది ఏం సంగతి? ఏం నడిపిస్తున్నావే? ఏం ఆలోచన చేస్తున్నావే? మీరు ఆలోచించుకోవాలి, మీరు ఆలోచించుకోవాలి, మీరు ఆలోచించుకోవాలి, మీరు ఆలోచించుకోవాలి, మీరు ఆలోచించుకోవాలి. ఓ
అమ్మా ఇంకా ఆలోచన కానీ ఉన్న అదే నీ వ్యవహారము. పక్క పార్టీ వాళ్ళు పార్లమెంటు ఎలక్షన్లకు తయారైతుంటే ఇంకా నీది ఆలోచన కానీ ఉన్న అదే సంసారము. అరే రే 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 అంతేలే, మునుం పెట్టినట్టు అందరూ కాంగ్రెస్లో జరుగుతుండేసరికి ఇక ఏం మాట్లాడాలనో ఏం దోస్తలేనట్టుంది నీకు, అందుకేనేనా ఆలోచన పడ్డావు. ఇప్పుడు చెప్పే. మీరు ఆలోచించుకోవాలి. గడిచిన ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం ఏదో తప్పు చేసినట్టు ప్రతి వ్యవస్థలో తప్పునెత్తి చూపించేటువంటి ప్రయత్నం చేసేటువంటి మీ మూర్ఖత్వానికి ప్రజలు ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో తప్పకుండా బుద్ధి చెప్తారు. అంటే మీరు మాట్లాడే మాటలు ఎట్లున్నాయంటే చాలా చాలా గొప్ప విషయాలు మేము చేసినటువంటి వాళ్ళ లెక్క మాట్లాడుతున్నారు. ఏంది మీరు చేసింది? ఏం చేస్తారో చెయ్యండి. మీ 6 గ్యారంటీలు ఖచ్చితంగా అమలు చేస్తారా? 100 రోజులు గడిచినాయి, దానికి అతి గతి లేదు. తర్వాత గతంలో అమలు చేసినటువంటి ప్రతి పథకం మీద ఇవాళ మీరు ఎంక్వైరీల పేరిట దాన్ని ఎగబెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. గతంలో ఎవరైతే బలహీన వర్గాలు ఉన్నారో గొల్ల కుర్మ వాళ్లకు గొర్రెలు ఇచ్చినాం. ఇప్పుడు మీరు ఇస్తారా ఇయ్యారా చెప్పరు, కానీ దాని మీద మాత్రం ఎంక్వైరీ చేస్తారు. అమ్మా ఉన్నది ఉన్నట్టు అంటే ఊరు నాకు వచ్చి రాదన్నట్టు గొర్రెల స్కామ్లో ఏడ దొరికిపోతామో ఏం కథో ఎంత ఇచ్చేది పోతుందో 10 మందిలో పలచగైతామో ఏవో అని అన్ని ఫైల్స్ గీల్స్ కాగితాలే మొత్తం తారుమారు చేసిరాడు. కానీ మీ ఆశ చల్లకుండా ఇంకా చెప్పే. ఇలా దళిత బంధు కావచ్చు, దేశంలో ఎక్కడైనా దళిత బంధు లాంటి స్కీమ్ ఉన్నదా? మేము దళిత బంధు కొద్ది మందికే ఇవ్వవచ్చు, కానీ దళితులు అనేటువంటి వాళ్ళు జీవితకాలం ఇంకా 100 సంవత్సరాలైనా వాళ్ళ జీవితాల్లో మార్పు రావాలన్నా వద్దా? ఈశ్వరరా మంచిగా మాట్లాడినవే. ఇది దళిత బంధు కాదు, దగా బంధు అయ్యింది. కానీ ఈ దళిత బంధే నా కొంప ముంచిందని కొద్దుగా కేసీరావు సారే అనుకుంటున్నాడు. కానీ ఎట్లంటావు? దళిత బంధును నిజమైన లబ్ధిదారునికి ఇచ్చిపెట్టి ఎమ్మెల్యేలకు సద్దులు మోసేటోళ్ళకే ఇచ్చిరటగానే సర్పంచులకు ఎంపీటీసీలకు దళిత బంధు ఇచ్చిరని బూజు అయ్యగానే కానీ అడవా. అంతెందుకు, ఈ దళిత బంధులో దగా నడిచిందని 3 లక్షల రూపాయలు ఎమ్మెల్యేల అకౌంట్లకు పోతున్నాయని వాళ్ళ తోలు తీస్తా, వాళ్ళ తోలు తిరగలు తీస్తా అని కేసీరావు కొద్దిగా ప్రగతి భవన్లో ఉండే ఆడరేసగానే కుండ బద్దలకు వచ్చి నువ్వు ఇల్లేదా ఏందే ఈశ్వరన్న, నువ్వు పసిబట్లే ఎరికెలదా ఊరికో మంచిగా ఉంది నీ ముచ్చట. ఎంతో ఎంతో గింత కథ నడిచినాక కాలు జారితే గంగా నమ్మదే మహిమ అంటే ఎట్టనే ఈశ్వరన్న అని అనుకుంటా ఉన్నారు అటనే నీ ముచ్చట్లు వింటున్న జనాలు. బరకొండ ఏమంటారు చూడు, ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడు అన్నట్టు. వామ్ము ఎంత పని చేసిరు చూడు, నమ్మించి అసలు దొంగలు కేసీరావు ఇంటినే ఉన్నారుగా, ఈయనే మోపైరు. మనం ఎక్కను అనుకుంటున్నాము, సంకల పిల్లని పెట్టుకొని ఊరని తెలిసినట్టే ఉందిగా కథ. ఇక చూడు ఎట్టుందో బాగోదు. అమ్మా ఇంటోడు ఈకతోని కొడితే బయటోడు తోకతోని కొట్టినట్టు కవితమ్మ అరెస్ట్ అయింది అన్నదాని మీదనే సోయి పెట్టిరు. కానీ కవితమ్మ అరెస్ట్ అయితే ఓ దిక్కు అన్న కేటీ రాములు, ఇంకో దిక్కు మేనబాబ హరీష్ రావు పక్క నవ్వుతున్నాడు. నుల్లా అని అన్యాయం పాడువాడా ఇట్లా ఉంటాదుల్లా. నన్ను ఒంటరి పక్షిని చేసి పంపుతున్నావా అన్నా, నన్ను ఒంటరి పక్షిని చేసి పంపుతున్నావా అన్నా, నేను దిక్కులేని రాయిగా మారిపోతున్నానయ్యా బావా, నేను దిక్కులేని రాయిగా మారిపోతున్నానయ్యో బావా. నా కడుపులో నా పుట్టెడు దుఃఖము తన్నుకొస్తుంటే అన్నా, నా కడుపులో నా పుట్టెడు దుఃఖము తన్నుకొస్తుంటే అన్నా, నా గుండెలో నా మంట మండుతుంటే నవ్వొస్తుందా బావా, నా గుండెలో నా మంట మండుతుంటే నవ్వొస్తుందా బావా. రాజకీయం సల్లగుండా పదవుల కోసము ఏపీలో అన్న జగను చెల్లె షర్మిల బహిరంగంగా తిట్టుకొని కొట్లాడుకుంటుంటే
ఇక తెలంగాణలో అన్న కేటీ రాములు శల్య కవితమ్మకు అమ్మ కనిపించని కుట్రల యుద్ధం నడుస్తుంది ఆటనులో అందుకనే ఇట్లా కుషమతిగా నవ్వుకుంటారు. ఇక కవితమ్మను ఈడీ వాళ్ళు అరెస్టు చేస్తే ఏదో మీది మాటకే కవితమ్మ ఎంట తిరుపుకుంటా పోతుర్రట. కవితమ్మకు ఢిల్లీకి పోయి భూవనం ఇస్తురట. కానీ లోపటంగా మాత్రం మస్తు కోపం ఉందట నువ్వు కవితమ్మ మీద అన్నకు బావకు. అగో 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 కానొస్తుందా కవితమ్మ అరెస్ట్ అయ్యి కార్లా ఢిల్లీకి పోతప్పుడు బావ హరీష్ రావు అన్న రాములు ఎట్లా నవ్వుకుంటారో ఇద్దరు ఒకరి ముఖం ఒకరు చూసి కానొస్తున్నాదురో. కుళ్ళుపోతోడు గుడిసె కడితే కూలిందాకా ఒకటే పోరు అన్నట్టు కవిత అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళేదాకా కుట్రలు కుతంత్రాలతోటి నటించిన హరీష్ రావు రాములు ఎంత నమ్మక ద్రోహం చేసిరో పాపం కేసీరావు కూడా తెలుసుకొని మస్తు బాధపడుతున్నాడు నుల్లా నిన్నయాల. మరేందుర్రా దూరం మనిషి కాదా దగ్గరి మనిషి అయ్యో మా చెల్లెకు గిట్లాయా అని అన్న అనడా, అయ్యో మా మరదలకు గిట్లాయా అని బావ అనడా. ఇక మరి ఏమైనా కంటనీరు తీసి రావాళ్ళు ఏది లేదు ఎక్కలేదు తమాషిగా కుషమతిగా నవ్వుకుంటున్నారట. అంటే అన్న బావ కడుపులల్లా ఎంత కపట ప్రేమ ఉందో కండకు గట్టినట్టుగా కనబడుతుందని ఈ వీడియో చూస్తున్న జనాలు అనుకుంటా ఉన్నారట ముల్లా. కురూపి పొత్తు కంటే సురూపి తిట్టుమేలు అన్నట్టు నిన్ను నమ్ముకుంటే ఏం సకదనం ఉందే, ఏం ఉద్దారకం చేసినావు, అన్యారంగా మమ్మల్ని ఇయ్యాలి ఎదుగాకుండా చేసి నిన్ను నమ్ముకున్న ఒట్టానికి మమ్మల్ని నట్టేర ముంచినవని సోషల్ మీడియా సంగపోళ్ళు వామ్మ 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 నిద్ర పోకుండా ఒక్కటే పని చెప్తున్నాడు నుల్లా. ఎవరికి మరి ఆయన ఎవరో ఆ పెద్ద మనిషి చూద్దాం. బహుజనుల బంధుకని నేను ఎత్తుకుంటిమి మా పల్లె బంధువని నిన్ను నమ్ముకుంటిమి బరువు బాధ్యతల్లో నిన్ను ఏనుగే అనుకుంటిమి మహనీయుల ఆశయాల కాగడ నువ్వు అనుకుంటిమి నువ్వు దొరబాట బట్టి మాకు దొడ్డి దారి చూపి నమ్మి నడిచిన మమ్ములా నట్టేట ముంచినావు ఆర్ఎస్పీ ఓ ఆర్ఎస్పీ. మనిషిని మార్చపోతే నాయకుడెట్లయితావు, భవితను చూడలేని బతుకులెట్ల మారుస్తావు, నీతిని వదిలేస్తే బోధనెట్ల చేస్తావు, దొంగలతోటి జతగడుతానంటున్నావు, దొరల వైఖరితో ముందుకు పోతంటావు, రేపటి తరానికి ఆదర్శమయ్యే నాయకుడే, రేపటి తరానికి ఆదర్శమయ్యే నాయకుడే, బహుజన నాయకుడే, నమ్మిన సిద్ధాంతాలను సమాధి కడుతూ, నమ్మిన సిద్ధాంతాలను సమాధి కడుతూ కేసీఆర్ పాదాల దగ్గర, కేసీఆర్ పాదాల దగ్గర నీ ఆశయాలను తాకట్టు పెడితివా, ఎంతో మందిని
ఎంతో మందిని నీ స్వార్థానికి నీ స్వార్థానికి బలి తీసుకుంటివా రాజకీయ మానసిక క్షోభను అంటించిపోతివా. ఎట్లున్నా మన గమ్మతి వార్తలు ముద్దుకున్నాయా. ఇక రేపు కూడా గిదేయాలకు రామచక్కని శుద్ధులు తీసుకొని వస్తా. అంతవరకు మీరు ఏం చేయాలి చూస్తూనే ఉండదు. అమ్మ నువ్వు ఉంటే బిడ్డలారా సనాత్. గమ్మతి వార్తలు.